కార్తికేయ వర్మ థర్డ్ క్లాస్ కదమ్మా. ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ వచ్చా నీకు? మొత్తం యాన్యువల్ సిలబస్ అంతా అడిగితే చెప్తావా? లేటెస్ట్ తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించారో చెప్పండి. తెలుగు తల్లి అందమైన చందమామలా ఉంటుందని కవి వివరించాడు. తెలుగు నేల మన నేల మన రాష్ట్రం మనందరి కోరికలు తీర్చే కన్న తల్లి వంటిదని కవి వివరించాడు. మన తెలుగు నేల విశాలమైన కవి వివరించాడు. వెరీ గుడ్. తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు కదా, నిండు జాబిల్లిని చూస్తే నీకు ఏమనిపిస్తుందో చెప్పు. జాబిల్లి అంటే చందమామ. చందమామను చూస్తే ఎంతో అందంగా ఉంటుంది. చందమామని చూస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. చక్కని వెన్నెలను ఇస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. పాటల్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి. పరమానందీయ శిష్యుడు దొంగలిని పట్టించే సన్నివేశం నాకు బాగా నచ్చింది. వారు అమాయకత్వంతో చేసిన పనికి తప్పించుకొని తిరుగుతున్న గజ దొంగలు రాజుగారి. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. అన్నీ అడిగితే టైం సరిపోదు కదా, అక్కడక్కడ అడుగుతున్నాను. ఓకేనా? గేయ కథలో బాలుడు ముసలమ్మకు సహాయం చేశాడు కదా, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు ఇంటి పనిలో సహాయం చేస్తాను. ఇంటికి కావాల్సిన సరుకులు దుకాణం దగ్గరికి వెళ్ళి కొని తెస్తాను. బడిలో స్నేహితులకి పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తాను. ఎవరైనా ముసలి వాళ్ళు కళ్ళు లేని వారు రోడ్డు దాటేటప్పుడు చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. మీ తరగతి గదిలో బాగా పాటలు పాడేవారి గురించి చెప్పు. తరగతిలో రాము, లత, అనిత చాలా బాగా పాటలు పాడుతారు. మా పాఠ్య పుస్తకంలో పాటలు పద్యాలు కూడా దేశభక్తి గీతాలు కూడా పాడుతారు. కొన్ని పాటలు కూడా మాకు నేర్పిస్తారు. వారిని మా టీచర్లు ఎంతగానో మెచ్చుకుంటారు. నాజర్ ఏ కళాకారునిగా పేరు పొందాడు? నాజర్ చిన్నప్పటి నుండి పాటలు పాడేవాడు. నాజర్ గురువుల ప్రోత్సాహంతో నాటకాలలో పాటలు వేసి పద్యాలు పాడటం నేర్చుకున్నాడు. తర్వాత బుర్రకథ నేర్చుకుని గొప్ప బుర్రకథ కళాకారుడుగా మారాడు. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. పాటల్లోని చిత్రాల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. సూరి, అన్నయ్య, గిరి, అతని మామయ్య, సీతి, వెంకి, సూరి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పాటల్లో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో, దేని గురించి జరిగాయో చెప్పు. సూరి, వెంకి, సీతి మధ్య జరిగాయి. పొడుపు కథల గురించి జరిగాయి. బాగా చెప్తున్నాను. నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాం. మేమే మేకపిల్లకు గాలి ఏమని హితబోధ చేసింది? నన్ను రక్షించమని. మీరు ఎప్పుడైనా అమ్మ వద్దన్న పనులు చేశారా? ఏమైనా అమ్మ దగ్గర పనులు చేశారా? ఏంటని చెప్పమ్మా. అమ్మ చెప్పింది చేస్తాను. అమ్మ వద్దన్న నేను వానలో ఆటలు ఆడాను. అప్పుడు ఏం జరిగింది నీకు? ఆటలు ఆడాను. అప్పుడు నాకు జలుబు చేసింది. అప్పటి నుండి అమ్మ చెప్పింది చేస్తాను. వెరీ గుడ్. అంతే కదా, అమ్మ చెప్పిందే చేయాలి. అమ్మ చెప్పలేని పని మనం చేయకూడదు. చేసావు కాబట్టి జలుబు చేసింది కదా. ఓకే. నెక్స్ట్ లెసన్. ఇచ్చిన ఆధారాలతో మీ ప్రాంతంలో ఉన్న ఏరు, నది, చెరువు, కాలువ గురించి 4 వాక్యాలు చెప్పు. ఏరు వేగంగా ప్రవేశిస్తుంది. ఏరు పొంగి ప్రవేశిస్తుంది. ఏరు నీటితో నిండుగా ఉంది. మా ఊరి ఏరు ఏడాది పొడవునా నీటితో ఉంటుంది. మా ఊరి ఏరును వెళ్ళాలా కలుషితం కాకుండా కాపాడుకుంటుంది. నీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పు. సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, హోలీ. బాగా చెప్పు. పిల్లలు సెలవు రోజులు ఎక్కడెక్కడికి వెళ్ళి ఆడుకుంటారో చెప్పు. సెలవుల రోజుల్లో ఎక్కువసేపు ఇంటి వద్ద ఆడుకుంటాం. కొన్నిసార్లు ఇంటి వెనకాల మామిడి తోటలో స్కూల్ గ్రౌండ్లో ఆటలు ఆడుతాం. అయిపోయింది బుక్. భలే చెప్పేసారు. బాగా చెప్పారు. వెరీ గుడ్. నైస్. కీప్ ఇట్ అప్. బాగా చెప్పారు. వెరీ గుడ్.